మరొక్కసారి రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకాసు సువార్త 18వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుదాం. అయితే సుంకరి దూరముగా నిలిచి ఉండి ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికిన. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కారణబుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, వాక్యము నీది, బిడ్డము నీ వారము. నిలబడు నేను నీ వాడను. నా నోట మీ మాటలు ఉంచి మీ చేతి నీడను నివసింపచేయమని నా ముఖాంతరంలో నుండి బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇది నిజమైన పశ్చాత్తాపం అనవచ్చు, సుంకరి యొక్క ప్రార్థన. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి భూమి మీదకి రావడానికి కారణం ఏంటి? ఎందుకు వచ్చాడు ఆయన? పాపులను రక్షించడానికి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ. దేవుని స్తోత్రం. ఎవరిని రక్షించడానికి? అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. దానివల్ల వచ్చే జీతం మరణం. దేవుని స్తోత్రం. ఆ మరణం నుండి తప్పించడానికి, విడిపించడానికి, నిత్య రాజ్యానికి అనగా పరలోకానికి మనలందరినీ హక్కుదారులుగా, వారసులుగా చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన చెప్పిన ఉపమానమే ఇది. పరిసయ్యుడు, సుంకరి దేవాలయానికి వచ్చాడు. అందులో ఒకడేమో మారు మనసు లేనివాడు, ఒకడేమో వెంటనే పశ్చాత్తాపడి మారు మనస్సు పొందినవాడు. దేవుని స్తోత్రం. దేవుని మందిరానికి లేకపోతే దేవుని దగ్గరికి వచ్చే గుంపులు ఈ రెండే ఉంటాయి. ఏ గుంపులు ఇవి? వేషధారణ గుంపు, యథార్థముగా హృదయము మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే గుంపు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మారు మనసు గురించి బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. ఏమని చెప్తుంది? మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరం చెందండి, క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి మీరు మార్పు చెందండి అని చెప్తుంది. దేవుని స్తోత్రం. అంతేగాని పాపం చేస్తారండి, పాపులుగానే ఉండండి అని చెప్పట్లేదు బైబిల్. హల్లెలూయా. ఇక మీదట పాపం చేయొద్దు, పాపాత్ముడైన స్త్రీతో అన్నాడు. దేవుని స్తోత్రం. పొట్టి జక్కని మనం చూస్తే ఇతడు అబ్రహాం కుమారుడే అని అన్నాడు. ఆ మాటగా జక్కయ్య కూడా మారిపోయాడు. దేవుని స్తోత్రం. నేను అన్యాయంగా ఎవరి దగ్గరైనా తీసుకుంటే తిరిగి మరలా వానికి 4 అంతలు నేను ఇచ్చేస్తానని చెప్పాడా లేదా? వీరందరూ మారు మనసు పొందిన వారు. ఒకప్పుడు పాపులే, కానీ వారి జీవితంలో ఏమైంది? గొప్ప మార్పు కలిగింది. దేవుని స్తోత్రం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 7వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఏ దుఃఖం అయి ఉండాలి? హల్లెలూయా. ఏడవటం అంటే అలవాటు ప్రకారంగా ఏడవటం కాదు, ఏడవాలని చెప్పి ఏడవటం కాదు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఏడుస్తా ప్రార్థన చేయాలని కదా దాని అర్థం. దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసు నీకును కలుగు చేస్తుంది. దేవుని స్తోత్రం. ఏ దుఃఖం అది? కన్నీటితో పాదాలు కడిగేంత నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? కన్నీటితో నా పరుపు తేలిపోయిందన్న నీరు అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏమిటి ఈ దుఃఖం? ఈ దుఃఖానికి అర్థమేది? అదే దైవ చిత్తానుసారమైన దుఃఖం. దేవుని స్తోత్రం. గుండ్లు బాదుకున్నటువంటి మాటలా? సుంకరి దూరం నిలబడి ఏం చేస్తున్నాడు? ఆకాశము వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నేను అర్హుని కాదు, ధైర్యం చాలట్లేదు నాకు. ఎందుకంటే నేను చేసిన దుర్మార్గ క్రియలు నాకు గుర్తొస్తున్నాయి, నేను చేసిన పాపపు క్రియలు నాకు గుర్తొస్తూ ఉన్నాయి. ఇన్ని పనులు చేసిన నేను దేవుడి ముఖం ఎలా చూడగలను? ఆయన పరిశుద్ధుడు కదా. అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా కెరూబులు, శరాపులు
ఆయన చూడలేక 2 రెక్కలతో కళ్ళు కప్పుకుని ఆయన చూడలేక, ఆ మహిమను వారు చూడలేక, వారి రెక్కలతో ఆయన వారి ముఖం కప్పుకుని ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎవరు మనం ఆరాధించే దేవుడు? ఆయన పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. కాబట్టి నేను పరిశుద్ధుడునై ఉన్న ప్రకారము మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దేవుని స్తోత్రం. దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలి మీకు, అంతేగాని అలవాటు ప్రకారంగా వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనమేమీ లేదు. నపుంసకుడు ఎన్నో దినాలు ఆరాధనకు వెళ్ళాడు, కానీ వాక్యం అర్థం అవ్వట్లేదు అతనికి. ఆ రక్షకుడని యేసయ్య గురించే చదువుతూ ఉన్నాడు, వింటా ఉన్నాడు, కానీ అతని మనోనేత్రాలు తెరవబడలేదు. కాబట్టి వచ్చినట్టే వస్తున్నాడు, వెళ్ళినట్టే వెళ్ళిపోతున్నాడు. కానీ అతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే వెళుతూ కూడా వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు చదువు రాకపోయినా బైబిల్ కొనుక్కో. హల్లెలూయా. చదువు రాకపోయినా దాన్ని ముందు పెట్టుకుని దేవుని మాటలు నువ్వు విను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలతో వాక్యాలు చదివించు. ఇప్పుడు మనందరికీ యూట్యూబ్లో లైవ్ వెళ్తుంది వాక్యం. ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వినే ఆస్కారం ఉంది. ఇప్పుడు అటు ఇటు తిరిగి వెళ్ళారు కదా బయటికి, వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడ మరి మిస్ అయిపోతారు కదా. ఈ వాక్యం ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా వినొచ్చు. దేవుని స్తోత్రం. సరే, ఈరోజు రాలేదు, వాక్యం వినొచ్చు. హల్లెలూయా. ఖచ్చితంగా మందిరానికి రావాలి, దేవుని మాటలు వినాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో, సాక్ష్యం చెప్పడంలో, హల్లెలూయా, ఏకీభవించడంలో, ఆమెన్ చెప్పడంలో మీరందరూ ఇక్కడ ఉండి వినాలి దేవుని మాటలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆయన ఎవరు? పరిశుద్ధుడు. మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు సుంకరి కలిగింది. దేవుడు అతని ప్రార్థన విని అతని ఇంటికి తిరిగి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఆ యొక్క సుంకరి కథ అక్కడ దాకే మనకు కనబడుతుంది. ఎక్కడ దాకా? దేవాలయానికి వచ్చి గుండెలు బాదుకుని ఆకాశం తట్టు దేవుని తట్టు కన్నులెత్తి చూడటానికి కూడా నేను అర్హుడిని కాదు అని పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు పరిగణలోకి తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన చాలాసార్లు చేస్తాం మనం. దేవుడు మన ప్రార్థన విన్నాడు, మనకి సహాయం చేశాడు. కానీ ఆ సొంకరైతే అక్కడ ఒకచోటే కనపడతాడు, కానీ మనమైతే మన అనుదిన జీవితంలో అనేక రీతులుగా మనం నడుస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. ఒకప్పుడు దేవుడితో ఉంటాం, ఒకప్పుడు లోకంలో ఉన్నవారుగా ఉంటారు. అలా ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మీరు నన్ను వెంబడించమంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి రాజ్యంలోకి ప్రవేశించలేడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి ఏమిస్తాను? నిత్య జీవిస్తాను అంటాడు. ప్రతి దినము దేవుని స్వరం వినేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువారు కూడా ఇదే మాట చెప్తున్నాడు. 2వ అధ్యాయం 5వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, నువ్వు ఏ స్థితిలో ఉండి పడితేవో, పడవపోతే ధన్యుడివే, పడిపోతాం గురించి చెప్తున్నారు ఏంటంటే, పడలేదు, మేము బాగానే నిల్చున్నాం. అందుకే నిలబడి ఉన్నవాడు తను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేస్తున్న పునాది మీద మీరు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు. కాబట్టి మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మీరు అనుదినము ధ్యానించాలి, వాక్యానుసారంగా మీ జీవితాన్ని కట్టుకోవాలి. విలువ పెట్టి మిమ్మల్ని కొన్న మీరు విలువైన వారని గుర్తెరిగి మీ విలువకు తగినట్లుగా భక్తి చేసి పరలోక రాజ్య మర్మాలేనో మీరు తెలుసుకుని ఆయనకి ఇష్టలుగా ఈ భూమి మీద మీరు జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక సంఘటన పార్లమెంట్ కుదిపేస్తుంది. ఏంటది? నీట్ పరీక్షలు లీక్ అయిపోయినాయి. హల్లెలూయా. ఇంటర్మీడియట్ పరీక్షలు లీక్ అయిపోయినాయి. చాలాసార్లు వింటూ ఉంటాం. ఎలా లీక్ అవుతున్నాయి? పరీక్షలుగా పెడితే బాగా చదువుకున్నవాడే పాస్ అయ్యి ఉత్తీర్ణుడై జాబులు తెచ్చుకుని ఇంజనీర్ అయ్యి లేదా పైలట్ ఏరోప్లేన్ నడిపి ఇలాగా గొప్ప గొప్ప వాళ్ళు అవుతారు. దేవుని స్తోత్రం. ఈ డబ్బులకి అమ్ముడైపోతే ఏం జరుగుద్ది? పనికి మాన వాళ్ళందరూ కూడా పాస్ అవుతారు. వాళ్ళకి ఏమొచ్చాలి? మొఖం
ఆ డాక్టర్ అయిపోయి అందరినీ చెప్తూ ఉంటాడు. ఒకవేళ ఆడు ఇంజనీర్ అయ్యి అందరినీ అన్ని కట్టడాలు కూలిపోతూ ఉంటాయి. ఆడు ఫ్లైట్ తోలేవాడు ఏం చేస్తాడు? ఫ్లైట్లు కూల్ చేస్తూ ఉంటాడు. దీని అంతటికి ఏంటి మూలం? డబ్బు. హల్లెలూయా. ఈ డబ్బు ఇక్కడ పనిచేస్తుంది, కానీ పరలోకానికి ఈ డబ్బు తీసుకెళ్ళాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరలోకం చేరాలంటే నువ్వు భక్తే చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగా డబ్బు పెట్టుకునేస్తానంటే పని అవదు. హల్లెలూయా. అందుకే నువ్వు పోయే పాతాళంలో పని అయినను ఉపాయం లేదు. భూమి మీద ఉండగానే మారు మనసుకు పొంది, మారు మనసుకు తగిన ఫలాలు పొంది, జాగ్రత్త కలిగి విశ్వాస యాత్రలో నువ్వు వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకే వేగిరపడాలి తప్ప నీ ఇష్టానుసారంగా నువ్వు భక్తి చేయడానికి లేదు. దేవుని స్తోత్ర. పరలోకంలో పాపులందరికీ స్థానం అని చెప్పాడు ఆయన. పాపులు అంటే ఇక్కడ పాపులుగా ఉండి మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది, రొట్టెలో పాలు పంపులు పొందుతూ సహవాసంలో ఉండి క్రీస్తును కలిగిన సమానమైన సంపృతులకు వస్తే కానీ పరలోకంలో స్థానం లేదు. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడికి స్థానం కావాలంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఏం చదవాలి? ప్రశ్న పత్రాలు మీ ఇంటికి రావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గైడ్ ఒకటే వస్తుంది. దీన్ని బాగా చదివి మీరు ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, కానీ నా కాడు సురుగు నా భారము తేలికన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన నమ్ముకుని మనం ఏం నష్టపోయామా? చెప్పరే. మోసపోయామో పోనీ? మరి ఎవరు వాళ్ళు అంటారు మోసపోతున్నారు ఆయన నమ్ముకుని, మీరు ఇక్కడే ఉంటే మంచిది, మీకు మంచి గౌరవం వస్తుంది, రండి మళ్ళీ వచ్చేయండి అంటే నువ్వు వెళ్ళిపోతున్నారు కొంతమంది. అలా మీరు ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అన్నట్టుగా భక్తి చేయాలి. దేవుని స్తోత్రం. చూడండి అక్కడ యేసుప్రభువు వారు చెప్తున్న మాట ప్రకటన గ్రంథంలో, ఏ స్థితిలో ఉండి పడ్డావో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు. ఏం పొందమంటున్నాడు ఆయన? దాని ఉపమానం కూడా అదే చెప్పాడు ఆయన. ఈ సుంకరి మారిపోయాడు, మనస్సు మారిపోయింది. అతడు వెంటనే సమాధానంతో ఇంటికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ కూడా ఆయన చెప్పేది అదే, మారు మనస్సు పొంది మొదటి క్రియలు. దేవుని స్తోత్రం. అంటే మొదటి క్రియలు అంటే దాని అర్థం దేవునికి ఇష్టమైన క్రియలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి క్రియలు చేయము, అట్లు చేసి మారు మనసు. చూడండి ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఆయన చెప్తున్నాడు. మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసేస్తానంటున్నాడు. దీపం తీసేస్తే ఏంటి పరిస్థితి? చీకటే. అక్కడ ఏడుపును పండ్లు కొరిటే ఉంటుంది, ఇంకేం ఉండదు. హల్లెలూయా. తలాంతులు ఇచ్చిన వాళ్ళు కూడా అంటాడు, 5 తలాంతులు ఇచ్చినోడు 5 సంపాదించాడు, 2 తలాంతులు ఇచ్చినోడు 2 సంపాదించాడు, ఒంటి తలాంతు ఇచ్చినోడు రుమాలు కట్టి దాన్ని భూమిలో పాతి పెడితే ఆడంటాడు, నువ్వు చల్లని చోట కోసేవాడు అని, విత్తని చోట కూర్చుకునేవాడు అని నాకు తెలుసు అంటాడు. కఠినుడు అని తెలుసు అంటాడు. ఏంటి? హల్లెలూయా. కఠినుడు అయితే వీడికి ఎందుకు ఇస్తాడు రూపాయి? ఒక తలాంతు ఎందుకు ఇస్తాడు? అక్కడ అంటాడు, ఇది కలిగి ఉన్నవాడిని ఇచ్చేయండి, ఈయన తీసుకెళ్ళి బయట వదిలేయండి అంటాడు. అక్కడ దేవుని స్తోత్రం. అక్కడ ఏముంటుంది? ఏడుపును పండ్లు కొరకటే ఉంటుంది అంటాడు. హల్లెలూయా. దేవుడికి ఇచ్చిన జీవితాన్ని, లేకపోతే దేవుడికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని, లేకపోతే దేవుడికి ఇచ్చిన యొక్క స్థితిని బట్టి నువ్వు మారిపోయి దేవుడికి ఇష్టడుగా జీవించాలి తప్ప నా ప్రాణం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, నాకు ఎవడ చెప్పేది అన్నట్టుగా విచ్చలవిడిగా తిరిగితే మాత్రం రాబోయే ఉగ్రత నుండి నేను ఎవడో తప్పించేవాడు ఉండడం. మనం జవాబు చెప్పాలి. దేవుని స్తోత్రం. తీర్పు సింహాసనం ఎదుట నిలబడి అది మంచి అయినా సరే చెడ్డ అయినా సరే, మనం మాట్లాడిన ప్రతి మాటను బట్టి, చేసిన ప్రతి పనిని బట్టి, విమర్శన దినమందు మనం అందరం కూడా, ఇక్కడ ఉన్న అందరం కూడా కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా లెక్క చెప్పాలి. దేవుని స్తోత్రం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మన మారు మనసు అనేది కలిగి ఉందాం. దేవుని స్తోత్రం. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో యోహాను ప్రకటిస్తున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, బాప్తిస్మం ఇచ్చే యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము, అదే పాపాలు క్షమించబడాలంటే, కలుషాలన్నీ కరిగిపోవాలంటే, హల్లెలూయా,
జన్మ పాపం, కర్మ పాపం, పితరుల దోషాలు ఇవన్నీ కొట్టివేయబడాలంటే నువ్వేం చేయాలి? మారు మనసు పొందాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో మారు మనసు పొందిన భక్తులు ఎంతో మంది ఉన్నారా లేరా? నీనేవే పట్టణస్థులకి దుర్గతి సంభవించిందని యోనా ప్రకటించాడు. దేవుని స్తోత్రం. ప్రకటించడం లేదా? చెప్పరే. ఆ ప్రకటనలు మీరు విన్నారా లేదా? ఇప్పుడు దేవుని వాక్యం అనేక మంది చెప్తా ఉండగా మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, పరిశుద్ధంగా జీవించండి. వినపడుతున్నాయా మాటలు? మీకు వినపడట్లేదా? వినపడతాయా? విన్నవారు ఏం చేశారు? నినివే పట్టణస్థులు మారు మనసు పొందారు కదా. హల్లెలూయా. మారు మనసు పొందారు కాబట్టి నినివే పట్టణస్థులు అందరూ కూడా రక్షింపబడ్డారు. దేవుని స్తోత్రం. వాళ్ళకి పశ్చాత్తాపడ్డారు, గోనుబట్టు కట్టుకున్నారు, కన్నీరు కార్చారు. దేవుని ఎడల వారు చేసిన అతిక్రమ క్రియలన్నీ కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకుని విడిచిపెట్టేశారు కాబట్టి హల్లెలూయా, దేవుడు వారి మీదకి కీడు రప్పించలేదు. ప్రకటించిన యోనా గారు ఎదురు చూస్తున్నాడు, ఆ పట్టణం కనుక కాలి మసైపోద్దేమో అని. హల్లెలూయా. అది యోనా గారికి ఉన్న ఏంటది? ఆ పట్టణం మీద ఉన్న కోపం అంట. చరిత్రకారులు ఏం చెప్తారంటే, యోనా ఉండే పట్టణానికి ఆ నినివే పట్టణస్తులు అనేక సార్లు యుద్ధాలకు వచ్చి ఇక్కడ ఉన్న చాలామందిని చంపేసేవారంట. అందుకని ఆ నినివే పట్టణస్తులు అంటే మనోడు పటపట పళ్ళు నోరుతూ ఉంటాడు అన్నమాట. అందుకని అతడు దేవుడే మాట్లాడాడు. హల్లెలూయా. ఒక్క రోజులోనే పుట్టి పెరిగి పాదు ఆనపాదు కాయలుగా చనిపోయిన దాని గురించి నువ్వు అంత బాధపడుతున్నావు కదా. అక్కడున్న నినివే పట్టణస్తులు మహాపురం. హల్లెలూయా. కుడి ఎడములు ఎరగని ప్రజలు చనిపోవడం నాకు ఇష్టం కాదంటాడు. దేవుని స్తోత్రం. దేవుడికి ఏది ఇష్టం కాదంటే నువ్వు నశించిపోవటం, ఏ ఒక్క పాపి నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన వచ్చిందే నశించిన దాన్ని వెదికి రక్షించడానికి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. మారు మనసు ఉందంటే మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించాలి. అవి మీలో కొట్టొచ్చినట్లుగా కనపడాలి. మారు మనసు పొందేమని అందరూ చెప్తారు, బాప్తిసం ఇచ్చేయమంటారు, ఇచ్చేస్తాం, మళ్ళీ తాగితే వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇది వరకు తిరిగేవాడు, మారు మనసు వచ్చింది, బాప్తిసం అనేది ఇచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతున్నాడు. అందుకే బాప్తిసం తీసుకునేది. హల్లెలూయా. మా అబ్బాయికి పెళ్లి కుదురుతుందని ముందు బాప్తిసం ఇచ్చేయండి అని చెప్తున్నారు. హల్లెలూయా. బాప్తిసం ఇవ్వకుండా పెళ్లి చేస్తే బాగోదు కదని పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చి పెళ్ళి చేసేస్తున్నారు. ఇక బాప్తిసం ఇచ్చిన తర్వాత ఇక లోకంలోనే ఉంటాడు. ఇక బాప్తిసం పొందిన వాళ్ళు ఏం చేయాలి? దేవుని మందిరంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విచ్చుట్లో ఉండాలి, ప్రార్థన చేయటంలో ఉండాలి. హల్లెలూయా. పరలోక రాజ్య మర్మాలు ఎన్నో తెలుసుకోవాలి. దేవునికి ఇష్టడుగా ఈ భూమి మీద బ్రతకాలి. దేవుడిచ్చే నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. పరలోక ఆనందాన్ని భూమి మీదే అనుభవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవండి, ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే, బాప్తిస్మ ఇచ్చే యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మ ప్రకటించి వచ్చాను. ఆ యూదయ దేశస్థులందరూ అప్పుడేనయ్యూ వాళ్ళందరూ వచ్చి మేము ఇలా ఉంటే నరకానికి పోతాం కాదు కాబట్టి బాప్తిస్మ ఇవ్వండి అయ్యారని చెప్పి అందరూ వచ్చారు అక్కడ. దేవుని స్తోత్రం. ఇప్పుడు వెనకాల గెంటితే కానీ రావట్లా. హల్లెలూయా. అమ్మగారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చినారు బాప్తిస్మ తీసుకుంటా కానీ. మీరు అన్నారో లేదో ఒకసారి చెప్తున్నానండి. అమ్మగారు నేను నీకు బాప్తిస్మ వెళ్ళిపోమన్నారంట. హల్లెలూయా. నువ్వు మీ అన్నయ్య నీకు ఏమైనా చీర కొంటాన్నాడా అని అడిగారంట అమ్మగారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇస్తారమ్మని యాగల పెళ్ళి. హల్లెలూయా. గాబ్రియల్ అని పెంటపోడు. హల్లెలూయా. గాబ్రియల్ గారి చెల్లెడు ఈవిడి ఇస్తారమ్మ గారు. ఆవిడ బాప్తిస్మ తీసుకోమని ప్రెజర్ చేస్తున్నాడు. ఎలాగంటే మేమందరం పరలోకి వెళ్ళిపోతాం, నువ్వు ఒక్కదాన్ని నరకానికి వెళ్ళిపోతావు కాబట్టి నువ్వు కూడా బాప్తిస్మ పొందితే నీకు పట్టు చీర కొంటానంట. దేవుని స్తోత్రం. ఏంటంట? పట్టు చీర కోసం ఆవిడ బాప్తిస్మ తీసుకోవడానికి వచ్చేసింది. మాలంటి వాళ్ళు అయితే ఇచ్చేద్దు, కానీ అమ్మగారు ప్రవక్త కదా, ఆవిడ తెలిసిపోతుంది అని దేవుడు చెప్పేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అన్నయ్య నీకు పట్టు చీర కొంటానన్నాడు అడిగా డైరెక్ట్గా. దేవుని స్తోత్రం. ఉంగరం కొంటానన్నాడు అనొచ్చు కదా. చీర అని ఎందుకన్నారు? చీరే. దేవుడు చెప్పాడు మాట నిజం. దేవుని స్తోత్రం. అవును. తర్వాత ఆవిడ మారి తర్వాత బాప్తిస్మ పొందింది, కానీ
అప్పటికైతే ఇవ్వలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి చెప్పండి ఇలాంటి సంఘటన. బుధవారం విచారణలో చాలామంది ఇక్కడ ఉన్నారు ఉండగా ఇక్కడ ఎవరో బైబిల్ తలగడలో పెట్టి కుట్టేశారని అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఏంటంట ఇక్కడ కూర్చోమ్మ నుంచి ఒకసారి లేచి నిలబడి తలగడలో బైబిల్ పెట్టి కుట్టేసిన ఆవిడ ఉంది ఇక్కడ. అది ఆవిడ చూడండి అందరూ. కెమెరా అటు తిప్పితే బాగుండు, మరి కెమెరా ఫిక్స్డ్ చేశారు కాబట్టి కుదరదులే. హల్లెలూయా. అలా ఆయన ఊరు కూడా బైబిల్ చదివితే హల్లెలూయా. ఇంకేమైనా చదువుకోవచ్చు కానీ బైబిల్ మాత్రం నవలు చదువుకోవచ్చు, ఇతిహాసాలు చదువుకోవచ్చు, కల్పనా కథలు చదువుకోవచ్చు, హల్లెలూయా, సినిమాలు చూడవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ బైబిల్ మాత్రం చదవకూడదు. ఎందుకు చదవకూడదు అని తెలుసా? అది చదివితే వాడు రాజ్యం కూలిపోద్ది ఆ ఇంట్లో. ఎవడు రాజ్యం? ఆ సాతాను గారి రాజ్యం. నీ వాక్యములు ఎక్కడైతే వెల్లడి అవుతాయో అక్కడ చీకటి తొలగిపోద్ది. దేవుని స్తోత్రం. చీకటి పడ్డాక ఇంట్లో లైట్ ఆన్ చేస్తారా? ఇక ఆన్ చేయకండి. అప్పుడు చీకట్లో తొడుగుకుంటారు మీ అందరం. అర్థమవుతుంది మీకు? మీ ఇంట్లో అందరికీ అన్నీ కనపడాలంటే ఏం చేయాలి? మీరు లైట్ వేయాలి. అలాగే క్రైస్తవ కుటుంబంలో ఏం వెలగాలి? వాక్యం. దీపం. అక్కడ దీపస్తంభం తీసేద్దా అంటాడు అక్కడే. అదే మాట. దీపం అనగా వాక్యం. దేవుని స్తోత్రం. వాక్యం అనే వెలుగు నీ జీవితాల్లో లేకపోతే నీ కుటుంబంలో ఉంటేనే మీరు చీకట్లో తడుగులాడినట్టుగా కాకుండా వెలుగులో ఉన్నట్లు మర్యాదగా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఏం చేయాలి? అనుదేనో చదవాలి. ఆవిడని చదవనివ్వట్లేదంట ఆయన గారు. ఫుల్గా తాగి వస్తాడు ఆయన. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. దేవుని చిత్తమైన అతను మారు మనసు పొందాలని మీ సంఘం అంతా ప్రార్థన చేయండి. ఆవిడే వస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అడిగారు మాట అమ్మగారు. ఇక్కడ ఎవరో తలగడలో బైబిల్ పెట్టి కుట్టేసినట్లుగా నాకు తెలుస్తుంది, ఎవరో లెగండి అన్నారు మాట. దేవుని స్తోత్రం. నేనేనండి, మా ఆయన ఊరుకోడండి. తలగడలో పెట్టి ఛానల్ అయిందని కుట్టేసి అది అర్జెంటుగా బయటికి తీసే చదువుతూ ఉండని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన కుమారుడు కూడా బయటే ఉన్నాడు. వారందరూ నమ్మారు. ఇక తన తండ్రి కోసం మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, నిన్నెవే పట్టణస్థులు మారు మనసు పొందారు. దేవుని స్తోత్రం. భక్తుడైన దావీదు కూడా మారు మనసు పొందాడు. చూడండి 51వ కీర్తన 9వ వచనంలో అంటాడు. దావీదు గురించి కూడా బైబిల్లో రాయబడింది. భక్తుడైన దావీదు గురించి, నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషాలని అడుగుతున్నాడా లేదా దేవుణ్ణి? దావీదే పెద్ద పేరు, బ్రాండ్. దావీదు గురించి దేవుడు ఒకసారి సాక్ష్యం ఇచ్చాడు. నేను విడిచిపెట్టిన సౌలు కోసం ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? దావీదనే నా చిత్తానుసారమైన మనసు గల ఒకటి నేను కనుగొన్నాను, అతన్ని అభిషేకించు అని సమూయేలుతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు. ఎవరి గురించి? దావీదు గురించి. మనోడే దావీదు అని ఎవరు అక్కడ నాతాను ఊరుకోలా. దేవుడు చెప్పమన్న పని చేసాడు, అంతే. వెళ్ళాడు. దేవుని స్తోత్రం. నాతాను దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదుని ఎన్కౌంటర్ చేశాడు. దేవుని స్తోత్రం. ఎన్కౌంటర్ అంటే పిస్టల్చి కాల్ చేయడం కాదు. దేవుని స్తోత్రం. ఉపమానం చెప్పాడు. 100 గొర్రెలు ఉన్నవాడు 1 గొర్రె ఉన్నవాడిని ఇబ్బంది పెట్టాడు. ఆ గొర్రెను వండుకు తినేసాడు అంటే నిశ్చయముగా వాడు చావాలి అంటాడు దావీదు. దేవుని స్తోత్రం. ఆ మనుషుడు నీవే అన్నాడు. అంతే. ఎవరు? నాతాను. అప్పుడు అన్నవాడు ఎవరు చెప్పారు అని అడుగుతాం మనం. మామూలుగా మన జనాన్ని ఎవరైనా అలా అడిగామనుకోండి, ఒకవేళ సపోజు అలాంటి వాళ్ళు లేరులే అనుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం. ఉంటే భుజాలు అడుగుకోకండి, ఉంటే మారిపోండి, ఈరోజే మారిపోండి. దేవుని స్తోత్రం. దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. దావీదు వెంటనే పశ్చాత్తాపడ్డాడు. మనస్సు మారేట్లుగా కన్నీరు కార్చాడు. దేవుని స్తోత్రం. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు. దేవుని స్తోత్రం. దావీదు పశ్చాత్తాపడ్డాడు. తను చేసిన పనులు, వ్యభిచారం అనే పాపం చేశాడు, నరహత్య అనే పాపం చేశాడు. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చదవండి ఆ వాక్యం. నా పాపాలకు విముఖుడు కమ్ము, నా దోషాలన్నిటినీ తుడిచివేయి. దేవా నా యొద్ద శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. దేవుని స్తోత్రం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము. ఆనందం ఉండదు. పాపంలో ఉండి పాపంలో పెరిగితే పాపంలో నడుస్తూ ఉంటే ఎందుకు ఉంటున్నావు, ఎందుకు బతుకుతున్నావో తెలియదు అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం.
అది తెలిసిన వాళ్ళకే అర్థమవుద్ది. హల్లెలూయా. శ్రమ రాకముందు త్రోవ విడిచాను, శ్రమ రావడం నాకు ఇప్పుడు మేలైంది, ఇప్పుడు నీ మార్గంలో నేను నడుస్తానంటాడు భక్తుడు. పాట కట్టాడు కదా, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, నాలోనా 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 శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నీ వాత్సల్యము నీ బాహుల్యము నీ కృపా కనికరము చూపించుము, నీ వాత్సల్యము నీ బాహుల్యము నీ కృపా కనికరము చూపించుము. పాపము చేశాను దోషినయ్యున్నాను, పాపము చేశాను దోషినయ్యున్నాను, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. నిజమా? శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, నాలోనా 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 నాలోనా. హల్లెలూయా. ఈ 51వ కీర్తనలో రాయబడిన మాట ఈ పాట. దేవుని స్తోత్రం. శుద్ధ హృదయం ఎవరు కావాలి? మా అబ్బాయి అండి, మా అమ్మాయి కండి అంటారు. కాదు, ముందు నీకు. దేవుని స్తోత్రం. ఎవరికే పాట ఎవరు పాడామా? శుద్ధ హృదయం మా అబ్బాయి కలుగు చేయమని పాడామా? ఎవరు కావాలి ముందు? నువ్వు మారు. దేవుని స్తోత్రం. నీ కంటిలో ఉన్న నలుసుని, అదే నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకుని ఎదటివాన్ని కంటిలో ఉన్న నలుసు. దూలం అంటే అసలు నలుసు ఎలా కనపడుతుంది నీకు? అర్థమవుతుంది మీకు? కాబట్టి మనం ప్రార్థన చేస్తే మన పిల్లలు ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. మన భక్తిగా ఉంటే మన మన పొరుగు వారు కూడా భక్తిగానే వంటకు చూస్తారు, మనం చూసి నేర్చుకుంటారు. దేవుని స్తోత్రం. మనమే తప్పుడు అడుగులేస్తే 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు చర్చికి వెళ్ళని చెప్పి ఇంకా తప్పుడు అడుగులేస్తూ ఉంటే దాని అర్థం ఏంటి? అలా లోకంలో ఉన్నట్టు. అలా ఉంటే నిన్ను చూసి అనేక మంది దేవునికి దూరం అయిపోతారు. దేవుడు రేపొద్దు నేను లెక్క అడుగుతాడు. దేవుని స్తోత్రం. దావీదు తన అంతఃపురంలో ఉన్న ప్రజలందరూ ఎదుగుండానే పశ్చాత్తాపడ్డాడు. దేవుని స్తోత్రం. సౌలు అలా కాదు. సౌలు సమూయేలు చెప్తే లక్ష్యరా. హల్లెలూయా. అందుకే దేవుడు అతని ఎదురు నుంచి రాజ్యాన్ని తీసేసి దావీదుకు దేవుడు ఇచ్చాడు. దావీదు పాపం చేసినప్పటికీ కూడా మరలా మారు మనసు అనేది పొంది పశ్చాత్తాపడి మరలా దేవుడికి ఇష్టడుగా జీవించాడు. ఎక్కడ కూడా తప్పుడు అడుగులేసినట్లుగా కనపడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జక్కయ్య మళ్ళీ ఎక్కడన్నా దుర్మార్గం పని చేసినట్టుగా మనం విన్నామా? హల్లెలూయా. హల్లెలూయా. అంటే వారి చరిత్ర అక్కడి వరకే ఉంది కదా అనుకుంటాం మనం. కాదు. దేవుని స్తోత్రం. ఆ యుగమందు ఉన్న వారికి జరిగి ఈ యుగమందు ఉన్న నీకు నాకు బుద్ధి రావడానికి వారందరూ దుష్టాంతాలు మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు కూడా పరలోకంలో ఉంటే దేవుడు మేలే. దేవుని స్తోత్రం. కానీ నీవు నేను నిత్యరాజ్యానికి పరలోకానికి హక్కుదారులు వారసులు కావాలని దేవుడు మనతోటే మాట్లాడతాడు. మనం ఆయన స్వరాన్ని వినాలి. అందుకని నా గొర్రెలు నా స్వరం వినడం, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తానంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవండి ఆ మాట. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు. స్థిరం అంటే అస్థిరులు కాదు.
యాకోబు అంటాడు, అస్థిరులు సముద్ర కెరటాల్లాగా వాళ్ళు మైళ్ళను ఎంతమాను బయటికి తోలుతూనే ఉంటారు. వాళ్ళకి దేవుని వల్ల వాళ్ళకి ఏ ప్రయోజనం లేదు. ద్విమనస్కులుగా ఉండకూడదు, స్థిరత్వం లేని మనుషులుగా ఉండకూడదు, స్థిరంగా ఉండాలి. దేవుని స్తోత్రం. మీరు పడుకునే బిల్డింగే స్థిరంగా లేకపోతే మీకు నిద్ర పడద్దా? అది ఎలా ఊగుతూ ఉందనుకోండి, గాలి వచ్చినప్పుడు దీని కింద ఉంటే మనందరం చచ్చిపోతామని చెప్పేసి బతుకుంటే బలిసగ తినొచ్చానని చెప్పి వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చుంటాం కానీ ఇంట్లో ఉన్నాం. అలాగే ఎప్పుడు కూడా స్థిరత్వం లేకుండా ఉన్నాం అనుకోండి, మనల్ని బట్టి కుటుంబమే తలకిందులు అయిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి చాలా జాగ్రత్తగా స్థిరత్వం కలిగి ఉండాలి, స్థిరులుగా ఉండాలి. స్థిరత్వం ఎలా వచ్చింది మనకి? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. అపోస్తుల బోధ, దేవుని స్తోత్రం, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం, ఏది కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. దేవుని స్తోత్రం. రొట్టె ద్రాక్షరాసానికి వత్తం లేదా లేదు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం లేదా లేదు. సహవాసంలో ఉంటే ఉంటాం, లేకపోతే నాకు అక్కడ ఎవరో పట్టించుకోవట్లేదు అని చెప్పి వెళ్ళిపోతాం. హల్లెలూయా. సహవాసం, సంఘంలో నేను ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకుంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు ముఖం చూసి వచ్చారు, మా ముఖం చూసి వచ్చారు. మీ అందరూ మా ముఖం చూసి వస్తే మాత్రం ప్రమాదం. మీరు ఎవరి ముఖం చూసి వచ్చారు? దేవుని ముఖం చూసి వచ్చారు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని పిలిచింది, మీకోసం రక్తం ఇచ్చింది, మిమ్మల్ని విలువ పెట్టుకున్నది ఆయనే. దేవుని స్తోత్రం. మేము కూడా ఒకనొక దినాన ఆయనతో కలిసి ఆయన రాజ్యంలో ఉండాలి. ఉండడానికి ఈ ప్రయత్నం, ఈ ప్రయాస. హల్లెలూయా. కాబట్టి మాకు ఇచ్చిన పనిని బట్టి మేము నేర్పరైన శిల్పకారుని వలె కట్టడాన్ని కడతా ఉంటాం. దేవుని స్తోత్రం. మీరు కట్టబడాలి, స్థిరంగా ఉండాలి కదా. స్థిరంగా ఉండాలి కదా కట్టబడేది. ఊగిపోయి బిల్డింగ్ ఎవరన్నా ప్లాస్టింగ్ చేస్తారా? చేయరేగా. అర్థమవుతుంది మీకు? అందుకనే ఏం కావాలి మీకు? స్థిరత్వం కావాలి. చదవండి, అక్కడ అంటాడు, స్థిరమైన మనస్సును నూతనంగా దేవుడు ఇస్తాడు. దేవుడిని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావు, ఏ విషయంలో తప్పడుగులు వేస్తున్నావో, ఏ విషయం అసలు దేవుడికి నీకు అసలు సంబంధం లేదన్నట్లుగా బ్రతుకుతున్నావో, ఆ విషయాలు దేవుడు సరి చేయగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా భక్తిగా ఉంటానండి, ప్రార్థన చేసుకుంటానండి, అసలు నేను నా అంత భక్తి ఎవరో చేయరని అంటాం, కానీ దేవుని మందిరంలో కనపడం. ఏంటి ఉపయోగం? హల్లెలూయా. అన్నిట్లోనూ హల్లెలూయా. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండి వర్ధిల్లు అంటాడు. దేవుని స్తోత్రం. కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో దేవుడిచ్చే సర్వంగ కవచం అంటే అన్నీ ఉన్నాయి. అక్కడ రక్షణ అనే శిరస్త్రాణం ఉంది, నీతి అనే మైమరుపు ఉంది, సత్యం అనే దట్టి ఉంది, వాక్యం అనే. ఇందులో ఏది లేకపోయినా చెప్పరా? అన్నీ ఉండే శిరస్త్రాణం లేదు, రక్షణ లేదు, నీకేంటి ఉపయోగం? అన్నీ ఒకదానికి ఒకటి. దేవుని స్తోత్రం. అన్నీ కలిగి ఉండాలి మనం ఈ దినాల్లో. దేవుని స్తోత్రం. మళ్ళీ చూడండి, శిష్యుడైన పేతురు కూడా చూడండి, మార్కు సువార్త 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చీకటిలో నుండి ఎక్కడికి వచ్చారు మీరు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఎవరు మీరు? చీకటిలో నుండి వెలుగులోకి వచ్చిన ప్రజలు. మీరేం చేయాలి? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రచురం చేయ నిమిత్తమే ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా లేరు, ఇప్పుడు దేవుని ప్రజ అయిత్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 3వ అధ్యాయం 9వ వచనం చదివేది. 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. అది కొందరు ఆలస్యమని, చాలామంది యోహాన్ గారు అప్పుడు మొదలెట్టారు, మీరు అందరూ మారు మనసు పొందని ఆయన రాకడం వచ్చేస్తుందని. ఇదిగో చెట్టు వేరిన గొడ్డలు ఉందని యోహాన్ గారు ప్రకటించారు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని ప్రకటించారు. యేసు ప్రభువు వారు కూడా మారు మనసు గురించి ప్రకటించాడు. అపోస్తులు ప్రకటించారు.
ఇంకా ఆయన రాలేదేంటి అనుకుంటున్నారు చాలామంది. ప్రభు తన వాగ్దానాల గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడు కూడా నశించకూడదని ఇష్టపడి అందరునా కొందరా? మీ ఇంట్లో అందరూ ఉన్నారో అందరం దేవుని స్తోత్రం. ఒకవేళ మారు మనసు పొందలేదంటే భోజనం వండకండి. వాళ్ళకి వండకపోతే ఏం చేస్తారు వాళ్ళు? చెప్పే ఊరుకోరు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనైతే అవన్నీ చేస్తుంది దేవుని స్తోత్రం. అందుకే నాకు వంట చేసే పని వాళ్ళ. హల్లెలూయా. ఇంట్లో భోజనం చేసే వాళ్ళందరూ కూడా ఏం చేయాలి చెప్పరే? మారు మనసు పొందాలి. మీరు ఏం చేయాలి? వంట వండేదేవుడు ప్రార్థన చేసుకోండి. నేను ఈ అన్నం వండుతున్నాను, కూర వండుతున్నాను, ఇది తిన్న వాళ్ళందరూ మారిపోవాలని. ఎలా మారుతారనుకుంటున్నారా? యేసుప్రభువు వారు అమ్మాయి గ్రామస్తులు ఎదురుకుండా ఆ రొట్టె విరిచినప్పుడు వారి నేత్రాలు తెరవబడ్డాయి. దేవుని స్తోత్రం. తెరబడ్డలేదా? మీరు భూలోకంలో వేటిని నింపుతారో పరలోకంలో అవి నింపబడతాయి. వేటిని బంధిస్తారో పరలోకంలో అవి బంధించబడతాయి అన్నాడు. దేవుని స్తోత్రం. మీరు కూడా ప్రయత్నం చేయండి, పని అవుద్ది. అవదంటారా? హల్లెలూయా. వంట వండేటప్పుడు ఈ తిన్న వాళ్ళందరూ కూడా మారిపోవాలి. ఎందుకంటే నేను ఎంత కష్టపడుతున్నాను కదా, కష్టానికి ఫలితం ఇలా పెంచి పోషించి పెద్దోళ్ళు చేసి అవి చేసి ఈ చేసి నరకానికి పంపుతాక నాకు ఇష్టం లేదు. వీళ్ళందరూ కూడా మారిపోయి పరలోకం వెళ్ళాలని చెప్పి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. అటు మా మాట ఏంటండి అనకండి ఇప్పుడు. దేవుని స్తోత్రం. ఎందుకంటో నువ్వు విను ముందు దేవుడి మాట, ఖచ్చితంగా నీ పిల్లల్ని ఈ మాట వింటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. ఎవరు ఇతను? ముందు ఇతనికి మారు మనసు లేదు. పేతురు గారు యేసుప్రభుని ఎరగనని అబద్ధం ఆడాడు, అక్కడ లేడు. హల్లెలూయా. మళ్ళీ అతను పశ్చాత్తాపడ్డాడు. దేవుని స్తోత్రం. చదవండి ఆ మాట, వాక్యం. కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగువని ముమ్మారు బొంకెదవని ఆ యేసు తనతో అనిన మాట. అంటే అందరూ ఆయన అన్నాడు ఇలా ఉన్నప్పుడు మామూలుగా, మీరు హల్లెలూయా మీకు కోటగట్టు కట్ చేసేస్తాం యేసుప్రభు నమ్మితే అన్నారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? పోయిన పర్లేదండి, కోటగట్టు పోయిన పర్లేదు, మేము మట్టికి దేవుడిని వదలమంటారు. సమయం వచ్చేసరికి ఏం చేస్తారు? కొందరంట. దేవుని స్తోత్రం. అందరినీ చెప్పట్లేదు, ఆ గుంపుకు అందరూ ఉంటారు. దేవుని స్తోత్రం. పేతురు కూడా అలాగే ప్రగల్భాలు పెరిగాడు. నిన్ను విడిచిపెట్టను, నేను ఎరుగుదును అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు అబద్ధం ఆడతావని ముందు చెప్పాడు ఆయన. అతడు అన్నట్టుగానే ముమ్మారు అబద్ధం. దేవుడు మన చరిత్ర తెలుసు. దేవుని స్తోత్రం. అంటే మన భవిష్యత్ ఆయనకి తెలుసు. ఎప్పుడు ఎలా ఉంటావో, ఎప్పుడు ఎలా మారిపోతామో, మారకుండా ఎలా నిక్కచ్చిగా ఉండగలమో ఆయనకి బాగా తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత పేతురుతో అంటాడు రెల్లు. ఆ రెల్లుతో అంటాడు, పేతురు నువ్వు రాయివి. దేవుని స్తోత్రం. నీ మీద నా సంఘాన్ని కడతాను. దేవుని స్తోత్రం. అసలు ఎలాంటి వాడు పేతురు? ఆయన ఎరగనని వెంటనే ప్లేటు పిరాయం చేసినోడే. కానీ అతడు మరలా దేవుని సముఖానికి రావడానికి గల కారణం ఏంటంటే అక్కడ మారు మనసు పొందాడు. చదవండి అన్నమాట. అదే ఇందాక చదువుకున్న 75వ వచనంలో ముమ్మారు ఆ విషయం తెలుసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. హల్లెలూయా. అదే దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు. ఇంకా ఎలాగా అయిపోయింది కదా అని చెప్పి లోకంలో పోలా, మళ్ళా తన జీవితాన్ని మళ్ళా కట్టుకోవడానికి ప్రయత్నం చేసాడు. మారు మనసు పొందాడు. యోధాగా మారు మనసు లేదు. హల్లెలూయా. సౌలుగా మారు మనసు లేదు. దావీదుగా మారు మనసు ఉంది. నినివే పట్టణస్తులుగా మారు మనసు ఉంది. సొదొమ గొమొర్రా పట్టణస్తులుగా మారు మనసు లేదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళకి లేకపోయింది. ఆ యుగమందు ఉన్నవారు ఈ యుగమందు ఉన్న వారికి బుద్ధి చెప్పడానికి దృష్టాంతాలుగానే ఇవ్వబడ్డాయి. అంతేకాదు యేసుప్రభువు వారు వాళ్ళకేమో సువార్త లేదంట, ఇన్ని వాక్యాలు వాళ్ళ దాకా వెళ్ళలేదంట. వాళ్ళు మీ మీద నేరస్థాపన చేస్తారు. మీరు నిత్యము విని కనుక పెడచెవిని పెట్టి మీ ఇష్టానుసారంగా మీరు నడిస్తే ఆ రాబోయే కృత దినాన వాళ్ళందరూ మీ మీద నేరస్థాపన చేస్తారని చెప్తాడు. దేవుని స్తోత్రం. వారికంటే మనం ఇంకా భయభక్తులు
కలిగి ఉండి ఆయనకి ఇష్టలుగా భూమి మీద జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి అపోస్తలులు చివరిగా అపోస్తలులు ఏం చెప్పారు చూద్దాం. 2వ అధ్యాయం 38వ వచనం చదివి ముగించుకుందాం వాక్యాన్ని. అపోస్తలుల గారి 2వ అధ్యాయం. పేతురు బాప్తిసం తీసుకునే వాళ్ళందరికీ ఇదే మాట చెప్పాడు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. అది బాప్తిసం పొందని ఇంకా వరం పొందుకోలేదు చాలామంది, అందుకనే తప్పుడు అడుగులు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఏం పొందుకోవాలి? ఆత్మను పొందుకోవాలి. ఆత్మను పొందుకోవాలంటే ఎలా వస్తుంది? ఆత్మ ఎలా వస్తుంది? డబ్బులు ఇవ్వడం ద్వారా వస్తుందా? లేదా ఒక 20,000 మందిర స్థలానికి స్పాన్సర్ చేయడం వల్ల వస్తుందా? హల్లెలూయా. లేకపోతే ఇక్కడ మందిరానికి ఒక 20,000 ఇస్తాం వాళ్ళ పరలోకంలో మీకు ఏమైనా రిజర్వేషన్ సీట్ ఏమైనా రిజర్వేషన్ అవుద్దా? హల్లెలూయా. కానీ ఇప్పుడు జరిగే పద్ధతి అంతా కూడా అదే. హల్లెలూయా. బైబిల్ చెప్పేది ఖచ్చితంగా మీ హృదయం ఇవ్వమని చెప్పుద్ది. దేవుని స్తోత్రం. మీ హృదయం ఎలాంటిది ఇవ్వాలి? మారాలి. దేవుని స్తోత్రం. మారాలి. మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారేవంటూ ఏం చేస్తారంట చెప్పరే? పాడిన అందరికి వచ్చిన పాట కదా అది. మారేమంటూ మస్కా వాడతారండి. అలా ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఇదేదో మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు. దేవుని వాక్యం మనల్ని ఇలాగ ఈరోజు మనతో మాట్లాడింది. దేవుని స్తోత్రం. ఏమి కావాలి? మన మనసు ఏమవ్వాలి అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నీ యొక్క బ్రతికి ఎలా ఉండాలి? కొత్త వచ్చినట్టుగా కనపడాలి. మారేవని. దేవుని స్తోత్రం. అంతేగాని ఇంకా దిగజారిపోయేట్లుగా బ్రతికితే నీ ద్వారా దేవునికి అవమానం కలుగుద్ది. హల్లెలూయా. నీకు కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మారు మనస్సు నిమిత్తమై ప్రతి వాడు బాప్తిస్మము పొందాలి. పొందిన వారికి పరిశుద్ధాత్మని వరాన్ని చదవండి. ఆ వాక్యం పేతురు మారు మనస్సు పొంది, అది మారు మనస్సు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు ఆ పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు. ఈ వాక్యం దావీదుకు తెలుసో లేదో కానీ పాపం చేసినప్పుడు నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించని ప్రార్థన చేసాడు లేదా? పాపం చేస్తే ఆత్మ ఉండదు. ఆ విషయం దావీదుకి పాత నిబంధన భక్తుడైన దావీదుకి అర్థమైంది. ఈరోజు మనకు కూడా అర్థం కావాలి. మనం మనస్సు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరం చెందుదాం, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరెవరు మారు మనసు గురించి చెప్పుకున్నాం? ఇంకొక వాక్యం చెప్పి మనం ముగించుకొని చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనంలో తప్పిపోయిన కుమారుడు అంటాడు, నా తండ్రి యొద్దకు వెళ్ళి. చూడండి, ఎవరికంట మోసం చేసింది? ఎవరిని? తండ్రిని మోసం చేశాడు. కానీ ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేశాను, ఇక మీదట సొంకర అదే గుండ్లు బాదుకుంటాం, అదే దేవుని స్తోత్రం. దావీదు పశ్చాత్తాపడతాం, అదే సుంకరి. లేకపోతే అదే నిన్నె పట్టణస్థులు వారు గోనె బట్ట కట్టుకుని కన్నీరు కార్చి వారు దేవునికి మొరపెట్టడం కూడా ఇదే. పరలోకానికి విరోధంగా పాపం చేశాడు. ఈ భూమి మీద పాపం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఎవరికి విరోధంగా పాపం చేసినట్టు తెలుసా? దేవునికి విరోధంగా, అనగా పరలోకానికి చేరవలసిన మీరు పాపంలో పడి పాపంలో మునిగి పాపంలో మరణిస్తే పరలోకానికి పోకుండా నరకానికి వెళ్ళిపోతారు. అంటే పరలోకానికి విరోధంగానే మీరు పనులు చేస్తూ ఉన్నారని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. పరలోకానికి విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసి తిని, ఇక మీదట కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడిని కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకునుమని అతనితో చెయ్యి. మారేకే వచ్చాడు అనే మారేకే కదా వచ్చింది. అందరూ మీరు లేకపోతే లోకంలో ఉందరు. లోకంలో లేక ఇక్కడికి వచ్చారంటే మీరు మారిపోయారు కదా. మారిపోలేదా? మారిపోయారు. దేవుని స్తోత్రం. మారితే ఖచ్చితంగా మీకు పరలోక రాజ్యంలో స్థానాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడే. దేవుని స్తోత్రం. అందుకని మీకంటే ముందు పాపులు, వేశ్యలు, దొంగలు,
నరహంతకులు, విగ్రహారాధికులు అక్కడ ఉంటారని చెప్పాడు. కారణం ఏంటంటే వాళ్ళందరూ మారిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ మనస్సు మారి నూతన ఒకటి రూపాంతరం చెందండి. ఖచ్చితంగా తప్పిపోయిన కుమారుని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనం నినివే పట్టణస్తులను జ్ఞాపకం చేసుకున్నాం, దావీదుని జ్ఞాపకం చేసుకున్నాం, ఇంకెవరిని, సుంకర్ని జ్ఞాపకం చేసుకున్నాం. వీళ్ళందరూ మారిపోయారు. దేవుని స్తోత్రం. మనం కూడా గట్టిగా మారిపోయిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకా మారపోతే మారండి. దేవుని స్తోత్రం. నేనైనా వినే మీరైనా మారు మనసు లేకపోతే హల్లెలూయా దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. మారు మనసు తగిన ఫలాలు ఈ భూమి మీద ఫలించి ఆయన దాహం ఆకలి తీర్చేవారుగా ఉందాం, ఆయనకి ఇష్టలుగా ఉందాం, అనేక మందిని దేవుని తట్టు తిరిపే మార్గదర్శులుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచండి. సకల ఆశీర్వాదాల కారణబుద్ధుడా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నీ మాటలు వినడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నావు. ఇదిగో నాయన తండ్రి, సుంకరి దూరాన్ని నిలబడి నాయన గుండెలు బాదుకుంటూ నాయన తండ్రి అతడి పాపాన్ని అతడు ఒప్పుకున్నప్పుడు అతడు సమాధానంతో తిరిగి వెళ్ళినట్లుగా, అతని ప్రార్థన విన్నట్లుగా నీ వాక్యం చెప్తుంది. వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నా కానీ నాయన తండ్రి తన యొక్క దశంబాగు ఇస్తున్నప్పటికీ కూడా అతనిలో వేషధారణ అనేది ఉండటం వల్ల నాయన తండ్రి పరిసేయుడు నీకు ఇష్టడుగా జీవించలేకపోయాడు. కాబట్టి కొందరు ఆలస్యమని ఎంచుకొనిచున్నట్లుగా నీ యొక్క వాగ్దానాల గురించి ఆలస్యం చేసేవాడు కాదని, అంతటా అందరూ మారు మనసు రక్షణ పొందాలని చూస్తున్నావని, ఇంకా మా కుటుంబంలో, మా గ్రామంలో, మా బంధువుల్లో ఇంకెవరో మారు మనసు రక్షణ లేకుండా లోకంలో బ్రతుకుతున్నారో వారందరూ మార్పు కోసమై మేము ప్రార్థించడానికి నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని, బలపరచమని, వచ్చిన వారందరినీ నాలుగు ఆశీర్వదించి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే వారుగా ఉండడానికి కృపద ఇచ్చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు రండి. అండి అమ్మగారికి వందనాలండి, అపరం గారికి, కనరాజు గారికి, కూడి ఉన్న సహోదరులందరూ కూడా వందనాలండి.